నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహర అద్వైతానికి ఆధ్యాత్మిక ప్రతీక ధర్మశాస్త్ర. విష్ణువు మోహిని అవతారం దాల్చినప్పుడు శివుడు మోహించగా అవతరించిన పుత్రుడని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. ఆ ధర్మశాస్త్రయే మణికంఠునిగా అవతరించి ప్రజలందరితో అయ్యా అప్పగా పిలువబడి అయ్యప్ప స్వామిగా స్థిరపడినట్లు తెలుస్తోంది. శబరిమలలోనే కాక ఆంధ్రప్రదేశ్ అంతటా అయ్యప్ప దేవాలయాలు విస్తరించి ఉన్నాయి. అలాంటి ఒక అపురూప దేవాలయమే చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ ఉత్తర శబరి అయ్యప్ప స్వామి దేవాలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలు చూద్దాం. ఏ ఆలయానికైనా పరిసరాలు పరికింపదగినవి. ఆధ్యాత్మిక భావనలను ప్రోది చేస్తూ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తూ ఆవరణం అంతా ఆకర్షణీయంగానూ ఆరాధనీయంగానూ గోచరించడం భక్తులకు సంతోషతరంగాన్ని సమకూరుస్తుంది. ఇక్కడి ఆలయ పరిసరాలు వీక్షించి మనము ప్రశాంతతను ఆధ్యాత్మికతను పొందుదాం. స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రధానంగా కార్తీక మాసారంభంలో అయ్యప్ప దీక్షాధారులైన భక్తులతో ఆలయాలు మారుమ్రోగుతూ ఉంటాయి. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన నేడు అయ్యప్ప దీక్షలు దక్షిణ భారతం అంతా విస్తరించాయి. ఆంధ్రదేశంలోనే 1000కి పైగా అయ్యప్ప స్వామి ఆలయాలున్నాయి. తిరుచానూరు శ్రీ ఉత్తర అయ్యప్ప స్వామి ఆలయం చక్కటి వాతావరణంలో శోభిల్లుతూ ఉంటుంది. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం, ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం. అయ్యప్ప ఆలయంలో పదునెట్టాంబడి అనే 18 మెట్ల ప్రాశస్త్యం తెలియంది కాదు. ఆలయంలో ఈ మెట్లు అద్భుతంగా అలరిస్తూ ఉంటాయి. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది, పృథ్వీజలముల దాటినది, నాభిజలజమై వెలిగేది, కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. వాడుకలో మంగపట్నమని, అలవేలు మంగాపురమని పిలుస్తుండే సువర్ణముఖి నదీ తీరాన గల తిరుచానూరులో శివకేశవుల పుత్రునిగా విలక్షణ అవతారుడైన అయ్యప్ప సుప్రతిష్ఠితుడై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఉత్తర శబరిగా పేరుగాంచిన ఆలయంలో మూల విరాట్టుగా నయన మనోహరంగా కనిపించే స్వామిని దర్శించి పరవశించి అర్చించి తరించవలసిందే. తిరుచానూరు ఉత్తర శబరి అయ్యప్ప స్వామి గర్భగుడిలో మూల విరాట్టుగా నయన మనోహరంగా దర్శనమిస్తాడు. అయ్యప్ప దేవాయ నమః. దీపస్తంభ జ్యోతుల దీధితుల్లో స్వామి విగ్రహం వెలిగిపోతూ ఉంటుంది. స్వర్ణ కిరీటంతో వివిధ ఆభరణాల సోయగంతో పరిఢవిల్లుతూ భక్తుల అర్చనలను అందుకుంటూ ఉంటాడు. హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః.
భుజధీర గంభీర శబరీ గిరీ శిఖర ఘనయోగ ముద్రాయ. ఒకప్పుడు పద్మావతి అమ్మవారి పుష్కరిణి ఎదురుగా 1989లో స్థాపన జరిగిన ఈ అయ్యప్ప స్వామికి 1997లో ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుంచి ఈ మూల విరాట్టుకి మరింత వైభవంగా నిత్య పూజాధికాలు జరుగుతున్నాయి. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. విశేషించి కార్తీక మాసంలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు అభిషేకాలు, పూజలు, విశేష హోమాలు జరుగుతున్నాయి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. మకర సంక్రాంతి రోజున స్వామికి తిరువాభరణాలు శబరిమలైలో పందల రాజవంశం నుండి అందుకున్నట్లుగానే ఇక్కడ ఆలయ వ్యవస్థాపకుల నుండి ఊరేగింపుగా తేబడి సర్వాలంకరణ భూషణ భూషితుడై విరాజిల్లుతుంటాడు. ఉత్తర నక్షత్ర దర్శనం, జ్యోతి స్వరూపం చేసుకుంటారు భక్తులు. యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుడే నివాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప జనకుడిగా సంభావింపబడే శివలింగ దర్శనం సకల శుభంకరంగా చెబుతారు. ఉత్తర శబరి అయ్యప్ప ఆలయంలో శ్రీ చంద్రమౌళీశ్వరునిగా పరమశివుడు భక్తులు నీరాజనాలందుకుంటున్నాడు. నేత్రపర్వమైన మంగళదాయక దర్శనం మనము చేసుకుందాం. శోభిల్లుతున్నాయి. శివకేశవపుత్రుడైన అయ్యప్పకు శివపుత్రులైన సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు బంధుగణంలోని వారే కదా. మాతా సమానురాలైన పార్వతీ మరురూపమైన కామాక్షిమాత కూడా ఇదే ఆలయంలో దర్శనమిస్తోంది. ఈ ఉపాలయాల సందర్శన, సమార్చన భక్తి ముక్తిదాయకాలనటం సహేతుకం. శ్రీ ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయకుడు శ్రీ కన్నెమూల గణపతి స్వామిగా పూజలందుకుంటున్నాడు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం. దీక్ష వహించి శబరి యాత్రలు చేసుకునే భక్తులు విఘ్నాలేవి కలుగకుండా వినాయకుణ్ణి వేడుకోవడం సహజమే కదా. రావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమో. మరోవైపు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఉపాలయంలో ఉపవేష్ఠులే దర్శనమిస్తారు. అభయహస్తంతో శోభాయమైన రూపంలో మయూర వాహనమూర్తి అయిన సుబ్రహ్మణ్యునికి భక్తులు పూజలు చేసి నమస్కరించుకుంటారు. శరవణ భవాయ నమః.
शक्तिधरा वल्लीशनाद कल्याण सुन्दरा देवादिदेव देव गणपूजिता कार्तिकेय नमोस्तुते ॐ सुब्रह्मण्याय नमः। మరో ఉపాలయం శ్రీ కామాక్షి అమ్మవారిది. మకర తోరణంలో అమ్మవారు కనుల పండుగగా దర్శనమిస్తుంది. అభయ వరద హస్తాలతో పట్టు పుట్టాలతో లోకమాత సర్వాభరణ భూషితయై నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. అలాగే నవగ్రహ మంటపం ప్రత్యేకించి పేర్కొనదగింది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని భక్తులు నవగ్రహ మూర్తులకు ప్రదక్షిణలు కావించి దీపారాధనలు చేసి నమస్కరించుకుంటారు. తమకు గ్రహాల ఆగ్రహాలు తగలకుండా అనుగ్రహ ప్రాప్తులవుతారు. అయ్యప్ప దీక్ష మత సామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న పెద్ద తారతమ్యం చూపక ప్రతి వారిని దైవస్వరూపంగా చూడటం దీక్ష పరమార్థం. పడి పూజల ద్వారా ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని విఘ్నీకృతం చేసుకుంటారు. కార్తీక మాసంతో ప్రారంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు సాగే ఈ దీక్షలు ఇక్కడి ఆలయములో తీసుకుని శబరిమలై సందర్శనానికి భక్తులు తరలి వెళ్తుంటారు. ఇరుముడులు కట్టుకుని దీక్షతో బయలుదేరేందుకు, పడిపూజలు నిర్వహించుకునేందుకు, హోమ నిర్వహణకు ప్రత్యేకించిన ఆవరణం ఉంది. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయ సాధనలో. అయ్యప్ప దీక్ష వహించదలిచిన భక్తులు నల్ల బట్టలు, మాల తీసుకుని దేవాలయంలో గురుస్వామితో కానీ, ఆలయ అర్చకులతో కానీ మాలధారణ చేసుకుంటారు. అలాగే అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు మెట్ల పూజ అనగా పడి పూజ నిర్వహించుకుంటారు. ఇక్కడ అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని ఏర్పరచుకుని 18 మెట్లను ఒక్కో మెట్టు దైవ ప్రతిరూపంగా భావిస్తూ పడి పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామికి అభిషేకాలు కావిస్తారు. పడి పూజలో అయ్యప్ప భజనలు నిర్వహిస్తారు. మొదటిసారి అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని
కన్నె స్వాములుగా, రెండవ పర్యాయం వారిని కత్తె స్వాములుగా, మూడవసారి గంట స్వాములుగా, నాలుగవసారి గద స్వాములుగా, ఐదవసారికి గురుస్వాములుగా పిలుస్తారు. ఆ ఓ మా సంగమనాదంలో ఓ ఓ ఓ హరిహర రూపాద్వైతంలో శరణం 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 శరణం. ఆ ఓ మా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్రఘోషలో కర్మాన్న కర్పూరం కరిగే. అయ్యప్ప దీక్షలో ప్రాచుర్యం, పవిత్రత కలిగింది ఈ ఇరుముడి. కొబ్బరికాయలో ఆవు నెయ్యిని నింపి ఉంచడం ఇరుముడి కొరకు ఒక విశేష కార్యం. మూల విరాట్టుకు ఈ నెయ్యితోనే అభిషేకం చేస్తారు. కొబ్బరి ముక్కలు హోమగుండంలో వేస్తారు. శరణం 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 శరణం. దేహాన్ని కొబ్బరికాయగా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మకు పరమాత్మకు అర్చన చేసే పుణ్య కార్యంగా ఇది సంభావింపబడుతుంది. హోమాదికాలు ఆలయంలో నిష్ఠగా, పరమ పవిత్రంగా, ధార్మికంగా నిర్వహిస్తారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పరవశిస్తారు. స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషలతో ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. ప్రముఖ తీర్థయాత్రా క్షేత్రమైన తిరుపతి చేరుకున్న భక్తులు అక్కడి నుండి శంకరంబాడి సర్కిల్ మీదుగా తిరుచానూరు వెళ్లి శ్రీ అయ్యప్ప స్వామిని ఆరాధించుకుంటారు. నియమాల తోరణం. ఉత్తరి శబరిమలైగా ఖ్యాతి వహించి తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో గల తిరుచానూరులోని శ్రీ ఉత్తర శబరి అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి జాతీయ రహదారిలో హరిహరసుత క్షేత్రంగా భాసిల్లుతోంది. భక్తుల మనోభిష్టాలు తీర్చే అయ్యప్ప కృప అందరికీ అన్ని వేళలా అందుతూ ఉండాలని ఆకాంక్షిద్దాం. మరో ఆలయ దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.